హలో. వెల్కమ్ బ్యాక్. ఇది నిన్నటి మినీ వ్లాగ్ అండి. ఇంక మా పెద్ద బాబు స్కూల్‌లో యాన్యువల్ స్పోర్ట్స్ డే ఉంటే ఇంక దానికోసమైతే వెళ్ళాము. బాబయితే మంచిగా యాక్టివ్‌గా పార్టిసిపేట్ చేశాడండి. అన్నిట్లో పార్టిసిపేట్ చేసిన దాంట్లో అంతా ప్రైజెస్ అయితే విన్ అయ్యాడు. నాకైతే చాలా హ్యాపీ అనిపిచ్చింది. తను ప్రైజెస్ విన్ అయిన తర్వాత. నెక్స్టొచ్చి ఇంకా కిడ్స్‌కంతా ఇట్లా గేమ్స్ అయిపోయిన తర్వాత పేరెంట్స్‌కి కూడా క్రికెట్ మ్యాచ్ అయితే కండక్ట్ చేశారండి. వాళ్ళకి కూడా మంచి ఎంటర్‌టైన్‌మెంట్ అయితే అయింది. ఇంకా క్రికెట్ మ్యాచ్‌లో అయితే మా వారి టీమ్ అయితే విన్ అయిందండి. సో, ఆ రోజైతే అలా గడిచిందన్నమాట. నెక్స్ట్ మేము యాక్చువల్‌గా 1 రిటర్న్ అయిపోతాం అనుకున్నాము. ఇంక నేను కుకింగ్ కూడా ఇంట్లో ఏం చేయలేదండి. సో, బట్ బాగా లేట్ అయిపోయింది. ఇంటికొచ్చేటప్పటికి 2:30 అలా అయింది. ఇంక ఇప్పుడేం చేస్తాంలే అన్నట్టు లంచ్ అయితే తెచ్చేసుకున్నాము ఇంటికి పార్సలు. ఇవి చూసారా ఈవినింగ్ అండి మిగిలిపోయిన కర్రీస్ అన్నీ చూసాను. ఆఫ్టర్‌నూన్ బయట లంచ్ తినిన తర్వాత ఏదోగా అనిపిచ్చిందండి. మంచిగా ఏదన్నా ఇంట్లో చేసుకొని తినాలనిపిచ్చింది. ఆఫ్టర్‌నూన్ ఎవరు అయితే సరిగ్గా తినలేకపోయినాము బయట లంచ్ అయినందువల్ల. ఇంక సింపుల్‌గా శైల్వాస్ కిచెన్‌లో ఆ మేడం చేసిన దొండకాయ కర్రీ అయితే చేశాను. టేస్ట్ అయితే మాత్రం చాలా సూపర్‌గా వచ్చిందండి. ఇంగ్రీడియెంట్స్ కూడా పెద్దేమి లేదండి. కర్రీ కూడా ఆల్‌మోస్ట్ ఆల్ 10 మినిట్స్ కల్లా అయిపోయింది. ఆయిలు, దొండకాయలు, కరివేపాకు, ఉప్పు, కారం, పసుపు అంతే అన్నమాట. కానీ టేస్ట్ అయితే ఎంత బావునిందో అంటే ఆఫ్టర్‌నూన్ సరిగ్గా ఎవ్వరం తినలేదు కదా! ఇంక నైట్‌కైతే మంచిగా ఈ కర్రీ ఒక్కదాంతో శుభ్రంగా మా డిన్నర్ అయితే కంప్లీట్ చేసేసామండి. అయినా ఎంత ఎక్కువ ఇంగ్రీడియెంట్స్ ఏసి, ఎంత ఎక్కువ హంగామా చేస్తే అంత టేస్ట్ తగ్గుతుంది అనిపిస్తుంది నాకేమో. ఎంత సింపుల్‌గా చేస్తే అంత బావుంటుందనిపిస్తుంది. ఇదన్నమాట నిన్నటి చిన్న మినీ వ్లాగ్. వీడియో నచ్చిందా? వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి. అలాగే మీకు తెలిసిన వాళ్ళకి షేర్ కూడా చేసేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. మరొక మంచి వీడియోతో మీ ముందుకొచ్చేస్తాను. బాయ్ బాయ్.